తిరుపతిలో శివుడు కళ్ళు తెరిచాడని ఒక దగ్గర. ఒక దగ్గర చెట్టు వేళ్ళతో కదిలింది. ఏంటి ఇవన్నీ అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుంది. ఎక్కడో జపాన్‌లో సునామీ వస్తే అయిపోయింది, మునిగిపోయింది. ప్రపంచం ఇవంతా అంటే ఏంటి ఈ రూమర్స్? కొడుకైపోయాడు ఇప్పుడు తండ్రా? యెస్. కొడుకైపోయాడు ఇప్పుడు తండ్రా అంటున్నా. ఆనాడు వినాయకుడు పాలు తాగాడు అన్నారు. ఇప్పుడు శివుడు కళ్ళు తెరిచారు అన్నారు. చిత్తూరు జిల్లాలో శివుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచాడు అన్నారు. రేపెవరు సుబ్రహ్మణ్య స్వామ? లేకపోతే పార్వతి అమ్మ? తమాషానాయా? శివుడు కళ్ళు తెరిచాడు అది ఇది అని. ఇవన్నీ ఒక ప్రాపగాండా. నాన్న భగవంతుడు కళ్ళు తెరిస్తే దాని అర్థం ఏంటి? ఉండదు. వినాశనం కాదు. ప్రపంచం ఉండదు. యుగం అయిపోయింది. యుగం ఓకే. యుగం అయిపోయింది ఇంకా. ఇంకేముంది? దయచేసి మీ మాధ్యమం ద్వారా నేను తెలియపరిచేది ఒకటే. ఇది ఒక రకమైన బిజినెస్. వెరీ సింపుల్. నేను ఆ రోజు చెప్పాను. అది సూర్యాపేట దాటిన తర్వాత ఎర్రవరం అనేదాన్ని ఒక క్రియేట్ చేసి నానా హంగామా చేసి అంటే ఒరేయ్ ఇది పాడు జీవితము 3 నాళ్ళ ముచ్చటరా, ఇది ఎక్కువ కాలం ఉండదురా, దీన్ని ఎవడు పట్టించుకోడురా, నువ్వు చూస్తూ ఉండు, అదంతా క్రియేటివిటీనే. రానున్న రోజుల్లో దానికి ఏ రకమైన ఇది ఉండదు. ఎందుకని? అది స్వయంభూ కాదు, ప్రతిష్ట కాదు. అవును. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివిటీ. మీరే చూస్తారన్న. ఇవాళ ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఎర్రవరం గురించి? అయిపోయింది కదండీ. అప్పటి వరకే. అవునా? రైట్. సూపర్. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది. వాడెవడో వెంకటేశ్వర దేవుడు బాబుట అయిన వాళ్ళే ఎక్కడో చెప్పాడు. ఏదో వారానికి తిరుమల వెంకన్న రోజు దర్శనం ఇస్తాడని విడివట్ట తలుపులు వేసేస్తారట. నేనన్నాను ఆయనతో సమానంగా పోల్చుకోవడంతోనే సగం నాశనం. ఆయన కన్నా దారుణంగా ఈ రకమైన విధానం పెట్టడం ఇంకా నాశనం. అక్కడ వెళ్ళండి, తప్పే లేదు. అక్కడ పక్కనే వాడి మొహం చూసినా చూడకపోయినా వెంకన్న మొహం చూసి దండం పెట్టుకుంటారు. ఓకే. ఈ దేవుళ్ళమని మా దగ్గర ఈ మాయలు ఉన్నాయని మేము ఈ అద్భుతాలు చేస్తామని ఇన్ని చెప్పారే, వీళ్ళంతా దరిద్రాన్ని తీసేయొచ్చుగా, పేదరికాన్ని నిర్మూలించచ్చుగా, చదువుకోలేని వాళ్ళకి చదువునివ్వచ్చుగా, పెళ్ళి కానీ ఎంతోమంది ఆడపిల్లల జీవితాలకి ఒక చక్కని నూతన జీవన విధానాన్ని దక్కేలా చేయొచ్చుగా. ఇలా అంటే అలా అన్ని బాధలు పోతాయిగా. మరి ఇదేంది? నాకు అనిపించింది ఇక్కడ దాకా వద్దు, అదే గోదావరి జిల్లా అక్కడి నుంచి ఆ విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ రోగాలతో రొస్టులతో డబ్బులు లేక సర్జరీలు చెయ్యలేక అనేకమైన మంది పడుతున్న బాధలన్నిటినీ ఇలా అంటే అలా అందరూ వెళ్ళిపోతారుగా. ఏంటి ఈ మధ్యన వంగా బాబా జోస్యం అది కూడా బాగా ఎక్కువైంది ఏంటది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇదే దీని గురించి నన్ను అడిగితే వంగా బాబా చెప్పారు చరిత్ర ప్రపంచ పటంలో జపాన్ ఉండదు అని చెప్పారు. అది ఇది అంటే నేను అన్నా, అమ్మ దయచేసి ఇటువంటి అక్కర్లేని వాటిని మీడియా ద్వారా మాధ్యమం ద్వారా బయటికి చెప్పి అక్కర్లేని వాటికి అవకాశాలు ఇవ్వకండి. జపాను ఉంటుంది, ఎక్కడికి పోదు. కొంత ప్రాణ నష్టం జరుగుతుంది, కొంత ఆస్తి నష్టం జరుగుతుంది. విపరీతమైనటువంటి ఒక్కసారిగా నీ నెత్తి మీద ఓ 1000 కిలోలు పడితే నీ పరిస్థితి ఏంటి? అలా ఒక ప్రభావం జపాన్ మీద పడుతోంది అంతే. జపాన్ మళ్ళీ ఎంత ఫాస్ట్గా రీకన్స్ట్రక్ట్ చేసి అది మళ్ళీ తొందరగా కోలుకుంటుందో ఎవరు ఊహించరు. 2011లో సునామీలు వచ్చినప్పుడు కూడా అయిపోయింది. ఏమైపోయింది? మళ్ళీ సో ఇప్పుడు జపాన్లో ఆస్తి నష్టం ఉంది, కొంత ప్రాణ నష్టం ఉంది. వాళ్ళకి ఏం పెద్దగా ఇది లేదు, వాళ్ళు మళ్ళీ రీబిల్డ్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు అని చెప్పా. ఎవరో ఇట్లా వరల్డ్ మ్యాప్లో జపాన్ ఉండదు అన్నారు. చాలా తప్పిది అని చెప్పా. ఆ తర్వాత అదేంటి నాకు మళ్ళీ ఫోన్ చేశారు, గురుగారు మీరు అన్నట్టుగానే తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, కొంత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది అంటే నేను అన్నా, అమ్మ అక్కడ కట్టేది వుడ్డుతోనమ్మా, మళ్ళీ నిలబెడతారు, ఏ చెట్లు అయితే పడిపోయాయో ఆ చెట్లతోనే ఇల్లు నిర్మించుకుంటారు వాళ్ళు అని చెప్పారు. అంతేగా. పోయిందా వరల్డ్ మ్యాప్లో నుంచి జపాన్ పోయిందా? నాన్న ఇక్కడ కూడా చాలామంది విద్వాంసులు, జాతక శిఖామణులు, మహా జాతక బ్రహ్మలు చెప్పారు, ఇంకేముంది షష్ఠాగ్రహ కూటం వచ్చేసింది, అదొచ్చింది ఇదొచ్చింది, ఏదో జరగబోతోంది, గ్రహాలు కలుస్తున్నాయి, ఆ పిండాకుడు కలుస్తున్నాయి. ఏం జరిగిందయ్యా? ఏమైనా అయిందా? ఏమైనా జరిగిందా? ఆంధ్రాలో కూటమి వచ్చింది, తెలంగాణలో కూటమి వస్తుంది,
షష్టాగ్రహ కూటమి అనేది ఎప్పటికీ ఏమీ చెయ్యదు అన్నా. నీకు తెలుసుగా ఎవరెవరు ఏమన్నారు. హ్మ్. నా మాట ఏమైనా అబద్ధం అయిందా? కాబట్టి ఏదైతే ఈ మాధ్యమాల్లో వస్తున్నాయో దయచేసి పరిశీలించండి. అవగాహన చేసుకోండి. తెలుసుకోండి. ఆ తర్వాత భయపడాలా? జాగ్రత్త పడాలా? ఆలోచన చెయ్యాలా? ముందుకెళ్ళాలా? అప్పుడు నిర్ణయం తీసుకోండి.